ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. గత 10 సంవత్సరాల నుండి ఏదైతే ఆర్ఎండ్బికి సంబంధించి రోడ్ మేడింగ్ వచ్చిందో ఇక్కడ పాలకులు కావాలని గవర్నమెంట్ కి సంబంధించిన వాళ్ళు, సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఈ పాపం చేసింది వాళ్ళే. దీని గురించి అడిగిన దానికి రోడ్ ఇక్కడికి వద్దని చెప్పడం, ఆందోళన చేసినాము, బైపాస్ ఇవ్వని కూడా చెప్పినాం, కానీ ఎవరు పట్టించుకోలేదు. చాలా ధర్నాలు చేసినాం, కానీ ఈ రోజు చాలా మందికి నష్టం జరుగుతుంది. దీన్ని చూసుకున్న ఆదరణ ఎవరన్నా ఎవరు లేరు. రానికి వచ్చేది వర్షాకాలం. ఆ వర్షాకాలంలో ఎవరేం మాట్లాడతారు, ఎవరేం చేస్తారు? చిన్నపాటి బేరగాలు చూడండి ఎంతమందికి లాస్ అయింది. టమాటాలు, మిరపకాయలు, పచ్చిమిరపకాయలు దుకాణాలకు వెళ్ళిపోయినాయి. వాళ్ళ బట్టల షాప్ వాళ్ళ బట్టలన్నీ నడిచిపోతున్నాయి. ఇంత మెడికల్ షాప్ వాళ్ళకి వీళ్ళకి ఎంత నష్టమైంది? వాళ్ళ జాగాలు పోయిన నష్టపరిహారం ఇచ్చినవని చేతులు దులుపుకున్నారు. దీనికి సెంట్రల్ గవర్నమెంటే కారణం. సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ ఇది పట్టించుకుని లేదు. అంటే ఇప్పటికైనా వాళ్ళు కళ్ళు తెరవాలి. కళ్ళు తెరిచేసుకొని ఇక ముందు ఇప్పుడు జరిగే నష్టానికి ఇక ముందు జరగకుండా జాగ్రత్త పడాలి. లేకపోతే వాంకిడిది కొట్టుకపోయే దాని గురించి ఇక్కడ మన వాళ్ళందరూ కూడా చాలా మందికి ఇళ్ళలో పోయినాయి. పాపం ఇప్పుడు ఉప్పు బస్తాలు నడిచిపోయినాయి, పప్పు బస్తాలు నడిచిపోయినాయి. కూరగాయల వాళ్ళైతే చాలా అదో విధంగా తయారవుతున్నారు. వాళ్ళకి పట్టించుకునే నాదుడు లేదు. ఇదేంటిది? మోటార్ సైకిల్ వాళ్ళు యాక్సిడెంట్ అయి పడేటట్టున్నది. కార్లు పోవడం లేదు, రావడం లేదు. ఎందుకోసానికి ఈ విధంగా తయారవుతున్నారని దీన్ని పట్టించుకునే నాదుడు లేదు. కాబట్టి ఇప్పుడైనా కొంత ప్రభుత్వం వాళ్ళు కళ్ళు తెరవాలి. కళ్ళు తెరుచుకొని దీన్ని చూసుకుంటుంటాలి. ఇప్పుడు కూడా మేము ఉన్నది కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, మరి మేము కూడా ఇక్కడికి వెళ్ళి ఒక రిప్రజెంట్ ఇస్తాము. దాన్ని చూసుకొని పెట్టుకోవాల్సిన అవసరం బాగుంది. వీళ్ళు అప్పటి పూర్తనే వస్తారు, తూంపాతి పాలిష్ చేస్తారు, వెళ్ళిపోతారు. ఫోన్ కొట్టినా కానీ వాళ్ళ దగ్గర రెస్పాన్స్ ఉండదు. కాబట్టి దీన్ని నాలీలు క్లీన్ లేవు. అసలు దాంట్లోకి చూస్తే ఒక్క నాలి కూడా సవరగా లేదు, ఒక్క నాలి కూడా హోల్స్ కూడా కరెక్ట్ లేవు. ఈ విధంగా నేను తయారు చేస్తున్నాను. కాబట్టి మేము తీవ్రంగా దీన్ని ఖండిస్తాము. గత ప్రభుత్వాలు చేసిన పాపాలకే మేము భరించాల్సి వస్తుంది. కాబట్టి దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. వెంటనే సెంట్రల్ గవర్నమెంట్ కానీ వీళ్ళు కానీ పట్టించుకొని ఎక్కడెక్కడైతే హోల్స్ ఉన్నాయో ఆ హోల్స్లను తీసేసి ఇప్పుడు దీన్ని క్లియర్ చేస్తేనే బాగుంటుంది. నష్టపరిహారం జరుగుతుంది, ప్రాణాలు పోయే పరిస్థితి కూడా ఉందని మేము తీవ్రంగా హెచ్చరిస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.